సినిమాలోకి వద్దాము అనేది ఒక ఉన్నింది. అంటే ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ రావాలి ఏంటి ఐడియా లేదు, కానీ సినిమా అన్నీ పక్కన పెడితే కళ్యాణ్ గారు అనేది ఒక ఎమోషన్. అంటే అది అసలు కళ్యాణ్ గారితో సినిమా తీద్దాము లేదు అవన్నీ పక్కన పెట్టయితే ఇది లాంగ్ అగో సో లాంగ్ అగో లాగా తమ్ముడు సినిమా పోస్టర్ నుంచి మొదలైన జర్నీ ఇది. అంటే చాలాసార్లు మధ్యలో ఎప్పుడో కళ్యాణ్ గారు సార్తో సినిమా ఏమన్నా అనుకున్నావా, నీకు ఇష్టం కదా, ఏమన్నా కథ రాసుకున్నావా సార్కి ఇలాంటి ఎలివేషన్స్ ఉండాలి, సార్తో ఇలాంటి సీన్స్ పడితే బాగుంటుందని నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. బట్ కళ్యాణ్ గారితో సినిమా మనకు వచ్చింది అంటే అది కేవలం నాకు ఆయన మీద ఉండే లవ్ అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని అనలేదు, కానీ నేచర్ ఎంత స్ట్రాంగ్ అంటే నేను అటు వెళ్తున్నా కూడా రే నీకు ఇష్టమైన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి నన్ను లాక్కొని వచ్చి కూర్చోబెట్టేసింది. కూర్చోబెట్టిన తర్వాత ఇవాళ అందరూ ఇందాక కూడా సార్తో మాట్లాడుతుంటే, సార్ ఈ సినిమాలో ఎలివేషన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు అందరూ అంటుంటే, యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఎలివేషన్స్ కోసం కూడా అసలు రాయలేదు. అంటే జస్ట్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో జస్ట్ నేను యాక్చువల్గా షూట్ చేశాను అంతే. నేను నిజంగా అంటే ఎలివేషన్స్ కళ్యాణ్ గారితో తీద్దామని అనుకుంటే అసలు అది అంటే ఇది జనరల్గా ఓకే ఇప్పుడు ఎలివేషన్స్ తీయడానికి అంటే రాయగలుగుతాడని కాదు, కానీ అంటే ఇది ఒక పర్సనల్ ఎమోషన్. అంటే నేను ఏమీ కష్టపడక్కర్లేదు, అంటే ఆయనకు సినిమా తీస్తున్నాను అంటేనే చాలు, అది ఆటోమేటిక్గా ఆ ఫ్లో నాకు వచ్చేస్తుంది. అండ్ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు ఫస్ట్ వాల్ పేపర్లో రే నువ్వు రిమేక్ చేస్తున్నావు, మనం కొట్టాలిరా ఇది అంటే జానీ వర్క్ అవ్వలేదు తెలుసు. జానీ సినిమా లేకపోతే నా అలాంటి రాడు సార్. ఆ జానీ రెఫరెన్స్ అనేది ఫస్ట్ నేను పేపర్ మీద పెట్టిన లైన్, అది పెట్టే కథ రాసా. కానీ మీకు ఎప్పుడు చెప్పలే ఆ విషయం. నేను ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ సినిమా అంటే ఎంత రిస్క్ అంటే ఈ సినిమా ఆడుతుందనే ధైర్యంతోనే అసలు పెట్టాను. లేదంటే అరే వీడేంట్రా ఓకే జానీ పెట్టాడు ఇది అలానే ఉందిరా అని అనకూడదు, రేపు ఇది కొట్టాలి, ఎందుకంటే దట్ డిజర్వ్స్ బిగ్గర్ ప్లేస్ అని యాక్చువల్గా. సో